అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం కనుక చిన్న మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి చిన్న మాట చదువుకొని ముందుకు కొనసాగుదాం. ఆదికాండము 1వ అధ్యాయము ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని 27వ వచనాన్ని చదువుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి, గడిచిన దినములన్నీ నీ కృపలో నన్ను మమ్మలను భద్రపరచి ఇది పునరుత్థాన దినమున తండ్రి నీ సన్నిధిలోనికి రావడానికి మా ఎడల మీరు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు. కన్న తండ్రి, ఇదిగో నాయనా, మేమేదో యోగ్యులమని, మేమేదో మంచివారమని మేము నీ సన్నిధికి రాలేదు. అనేక బలహీనతలు కలిగి కన్న తండ్రి, బలహీనతలన్నిటినీ తొలగించుకోవడానికి నీ పాదముల దగ్గరకు మేము వస్తూ ఉన్నాం. నీవు దానికి యోగ్యుడు నాయన. మమ్మల్ని యోగ్యులుగా చేయడానికి నీవు మాత్రమే యోగ్యుడు కనుక యోగ్యమైన రీతిలో నీ శరీర రక్తములలో మేము పాల్గొంటున్నట్లు సహాయము చేయండి. కన్న తండ్రి, చదవబడిన లేఖన భాగమును మా వినికిడిలో ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావమును పొందుకోమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగములో దేవాది దేవుడు ఒక విషయాన్ని రాపిస్తూ ఉన్నాడు. దీని మీద ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక కొద్దిసేపు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగములో భూమి మీద నరుణ్ణి దేవుని పోలికలు, దేవుని స్వరూపములు చేశాడు అని మనకు తెలియజేస్తూ ఉంది లేఖనం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు తన నోటి మాటతో కలుగునుగా కంటే కలిగింది. కానీ మనిషిని తయారు చేసేటప్పుడు మాత్రము ఆయన పోలికలో, దేవుని పోలికలో నరులను చేద్దాము అని చెప్పేసిన వాళ్ళు అనుకున్నారు. ఎవరెవరు అనుకున్నారు అంటే, వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతుంటే మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. అక్కడ ఏముందంటే, దేవుడు అని మాట్లాడుతుంది ఏకవచనం. తర్వాత మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదు. మన అంటే బహువచనం, దేవుడు అంటేనేమో ఏకవచనము, దేవుడు అంటే ఒకడే. తర్వాత మనము అన్నాడు, మనము అంటే బహువచనం. మరి ఇప్పుడు మనము అంటే ఎవరు వాళ్ళు
అని అంటే నేను డైరెక్ట్ చెప్తాను ఈ మాట. నేను చెప్పాలనుకునే విషయం ముందుకు సాగుదాం. మనము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ. వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కడే దేవుడు, కానీ ఒక్కడిలోనే 3 భాగాలు ఉన్నవి. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు అన్నమాట. ఈ సృష్టి అంతటిని కూడా కలుగును కాకంటే కలిగింది. మనిషిని చేద్దాం అనుకునేసరికి అనుకుంటున్నారు మన పోలికలో నరులను చేద్దాము అని అనుకుంటున్నారు. అయితే నరులను చేశారు. 2వ అధ్యాయము 7వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యును. దేవునికి స్తోత్రములు. నరుని దేవుడు ఏ విధముగా నిర్మాణం చేశాడు అని అంటే, మట్టితో ఆదాము అనబడేటువంటి ఒక వ్యక్తిని తయారు చేశాడు. మట్టితో నరుని తయారు చేసి ఆ నరుని ఎక్కడుంచాడు అంటే 8వ వచనములో, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదట దేవాది దేవుడైనటువంటి యెహోవా ఆదాము అనబడేటువంటి ఒక నరుని నిర్మించాడు. ఎలా నిర్మించాడు అంటే, నేల మట్టితో నరుని నిర్మించాడు. ఆ నిర్మాణము చేసినటువంటి ఆ నరుని ఎక్కడ పెట్టాడంటే, ఏదేను తూర్పున ఏదేనులో ఒక తోటను తాను నిర్మించి, తూర్పున ఏదేనులో ఒక తోటను తాను నిర్మించి నరుణ్ణి అందులో ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా వినాలి. అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని నేను ఈ దినాన్ని మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ఈ ఆదాము అనబడేటువంటి మనుషుణ్ణి ఎక్కడ పెట్టాడు దేవుడు అంటే, ఏదేను అనేటువంటి ఒక తోటలో పెట్టి ఈ ఆదాముతో దేవుడు ఒక విషయం చెప్పాడు. 9వ వచనములో, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు, ఇక ఆ విషయం చెప్పుకుంటూ 14వ వచనం నుండి చదువుతాం. ఇద్దెకేలు, అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు దాని కాచుటకును దానిలో ఉంచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదేను తోట, ఈ తోట వేసి ఆ తోటలో ఆదామును ఉంచాడు. ఎందుకు ఉంచాడంటే, ఆ తోటను సేద్యపరచుటకు, వ్యవసాయం చేయడానికి ఆదామును అందులో ఉంచాడు. ఆ తర్వాత 16వ వచనంలో ఆదాముతో మాట్లాడుతూ, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే మొట్టమొదట మనిషిని మట్టితో దేవుడు తయారు చేసి ఆ మనిషిని తూర్పు దిక్కున ఏదేను తోట వేసి ఆ ఏదేను తోటలో ఈ ఆదామును ఉంచాడు.
ఎందుకొరకు ఉంచాడు అంటే సేద్యపరచడం కోసం ఉంచాడు. ఆ ఉంచినటువంటి ఆదాముతో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఏంటంటే ఆ తోట మధ్యలో చూడడానికి చాలా అందమైనవి, చాలా రమ్యమైనవిగా ఉండేటువంటి ఫల వృక్షములను వేసి వాటి మధ్యలో ఒకటి జీవవృక్షం ఒకటి ఉంది, ఇంకొకటేమో మంచి చెట్టులు తెలివినిచ్చే వృక్ష ఫలం ఒకటి వేశాడు. దేవుడు ఆదాముతో చెప్పాడు, నీవు తోట చెట్ల ఫలములో దేనినైనా నీవు తినేటువంటి స్వతంత్రత నీకు ఉంది. అయితే నేను ఒక ఆజ్ఞిస్తున్నా. ఏంటిది ఆజ్ఞ అంటే నువ్వు ఏదైనా తిను, కానీ ఇదిగో ఒకటి ఉంది చూడండి చెట్టు, ఈ చెట్టు ఫలమును నీవు తింటే నీవు నిరభ్యంతరముగా చచ్చిపో, నీకు తిరుగులేదు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పిన దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఆదాము ముందుకి దేవుడు సృష్టించిన జీవరాశులను ఆదాము ముందుకు తీసుకుని వచ్చాడు. దేవుడు తీసుకుని వచ్చి వాటికి పేర్లు పెట్టాడు. అన్ని జతలుగా వచ్చాయి, అన్నిటికీ పేర్లు పెట్టాడు ఆదాము. తర్వాత దేవుడు అనుకున్నాడు, అన్ని ఆడమగా ఉంది, అయితే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆలోచించి ఏం చేశాడంటే ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాము యొక్క పక్కటి ఎముకను తీసి ఆ ఎముకను 6 అడుగులు, అంటే నేను సాధారణమైన హైట్ చెప్తాను, నిజంగా మరి 6 అడుగులు ఉందో లేకపోతే 7 అడుగులు ఉందో లేకపోతే 5 అడుగులు ఉందో మనకైతే తెలియదు. అంటే సాధారణమైన హైట్ కాస్త మంచిగా 6 అడుగులు అని మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మీరైతే తర్వాత నన్ను అడుగుతారేమో, కానీ ఇప్పుడు ఫేస్బుక్ లో వాక్యం వెళ్తుంది 6 అడుగులు ఉందని ఎక్కడుంది బైబుల్లో అని కొంతమంది అడుగుతారు. తలకు మార్చిన వాళ్ళు అంటే మాట్లాడేటువంటి కొన్ని మాటల్ని అర్థం చేసుకోలేనటువంటి తల మార్చిన వాళ్ళు అంటారు అనమాట. వాళ్ళ కోసం చెప్తుంది ఈ మాట. సాధారణమైన హైట్ చెప్తున్నాను కానీ అవ్వమ్మ 6 అడుగులు ఉందని కాదు. అంటే ఒక అందమైన స్త్రీగా ఆదాముకు సాటి అయిన సహకారిగా జానడు ఉన్నటువంటి ఎముకలను తీసి 6 అడుగుల స్త్రీగా నిర్మాణం చేశాడు, తయారు చేసి ఆదాము ముందుకు తీసుకుని పెట్టాడు. పెట్టి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి అని వాళ్ళను ఆశీర్వదించాడు. ఆ తర్వాత ప్రతిరోజు ఆదాము యొద్దకు దేవుడు వస్తూ మాట్లాడుతూ మళ్ళీ పరలోకానికి వెళ్తూ ఉండేవాడు అన్నమాట. ఆదాములకు ఎన్నో గొప్ప రహస్యాలు తెలియజేస్తూ ఉండేవాడు. ఆ విధంగా గడుపుతూ 100 సంవత్సరాల కాలం గడిచిపోయింది దాదాపుగా. ఈ మాట కూడా 100 సంవత్సరాలు అంటే నేను మీకు ఒక విషయం చెప్పాను అనుకుంటా. ఇంతకు ముందు నేను ఇక్కడికి రాకముందు నేను ఒక దగ్గరికి సువార్త ప్రకటించడానికి వెళ్ళి దాదాపు ఏదైనా తోటలో ఆదాము 100 సంవత్సరాలు ఉన్నాడు. దాదాపు ఎప్పటికీ 6000 సంవత్సరాలు, అంటే మనిషి తయారు చేయబడి 6000 సంవత్సరాలు దాదాపు అని. ఆదాము 100 సంవత్సరాలు ఏదైనా తోటలో ఉన్నాడని ఎక్కడ రాయబడిందో చూపి అన్నాడు. అప్పుడు నాకు పాపం తెలియదు, దాదాపుగా 100 సంవత్సరాలు అనేది నేను ఎక్కడో చదివాను. నేను కూడా అదే పదం వాడేసరికి ఆయన 100 సంవత్సరాలు ఎక్కడో చూపించమంటే మనం ఎక్కడ చూపించలేదు, ఎక్కడ లేదు. కానీ ఆయన మాట అడిగిన తర్వాత నేను దాదాపు 1 నెల రోజులేమో బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన ఆదాము కానుంచి వాళ్ళ చరిత్రలు వాళ్ళ వయసు అంతా క్యాలిక్యులేట్ చేస్తూ దాదాపు చాలా కాలం. అప్పుడు 100 సంవత్సరాలు దాదాపు నాకు అర్థమైంది. ఒకవేళ ఎవరైనా అడిగితే నేను చెప్పడానికి కూడా ఇప్పుడైతే సిద్ధం. వాడు అవతల కూర్చొని వినే ఓపుకుంటే దాదాపు 100 సంవత్సరాలే బాబు అని నేను చూపించగలను. దేవుడికి స్తోత్రం కలుగునగా. సరే, అయితే 100 సంవత్సరాల 200 సంవత్సరాలు అనేటువంటి పెడకలగాక పక్కన పెట్టేద్దాం. 100 సంవత్సరాలని నమ్మినా 200 సంవత్సరాలని నమ్మినా నీకు రక్షణ లేదు. యేసు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని నమ్మితేనే రక్షణ.
కాబట్టి దీని గురించి అంత పెద్ద ఆర్గ్యూ అవసరం లేదు. కానీ అవసరం అంటే మాత్రం మనం చూపించడానికి అవకాశం అయితే ఉంది. ఇట్లా దాదాపు 100 సంవత్సరాలు ఏదేను తోటలోనే దేవుడు ఉంచింది, ఏదేను తోటలోనే ఉన్నారు. కానీ ఆ తర్వాత ఇంకొక ఘట్టం ఉంది. 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము 23 వచనాలు చదువు. దేవుడైన యెహోవా ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఇంతవరకు మనము 2వ అధ్యాయంలో చదువుకుంటూ వచ్చినటువంటి విషయాలలో ఆదాము అనబడినటువంటి మానవ జాతికి మూల పురుషుడైన ఆదాము అనబడినటువంటి మనుషుడు తనను ఏదేను తోటలో దేవుడు ఉంచాడు. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఏదేను తోటలో దేవుడు ఆదాముని ఉంచాడు. ఎవరు ఉంచారు? దేవుడే ఉంచాడు. ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత దేవుడే ఆదామును వెళ్ళగొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు వెళ్ళగొట్టాడు? ఆ ఏదేను తోటలో నుండి ఆదామును వెళ్ళగొట్టడానికి కారణం ఏంటి అంటే దేవుని యందు అవిశ్వాసము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాట యందు విశ్వాసం ఉంచినంత కాలం ఏదేను తోటలోని ఆదాము ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మాట మీద అవిశ్వాసము వచ్చిందో, దేవుని మాట మీద అవిశ్వాసము గలవాడై ఉన్నాడో, ఇప్పుడు ఎవరి మాట నమ్మిండు? దేవుని మాట మీద అవిశ్వాసం అంటే సైతాను గాడి మాట మీద విశ్వాసం ఉంచాడు అనమాట. సైతాను గాడి మాట మీద నమ్మకం ఉంచాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ ఆదాము అవ్వలను బయటికి గెంటి వేసినటువంటి విషయం మనకు కనబడుతూ ఉంది. అయితే గెంటి వేసిన తర్వాత వాళ్లకు పిల్లలు కలిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏదేను తోటలో నుండి గెంటి వేయబడిన తర్వాతనే కయ్యూను పుట్టాడు. ఆ తర్వాతనే హేబేలు పుట్టాడు. ఆ తర్వాతనే ఇంకా అనేక మంది కుమారులు కుమార్తెలను వాళ్ళు కన్నారు. ఇప్పుడు ఈ మనుషులందరూ ఏమైపోయారు? అవిశ్వాసులు అయిపోయారన్నమాట. దేవుని యందు విశ్వాసము లేనివారు, దేవుని మాట మీద విశ్వాసము లేనివారు, దేవునికి విరోధులు, దేవునికి శత్రువులు అయిపోయారు. జాగ్రత్తగా వినాలి. ఒక పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఈ మనుషులందరూ ఏమైపోయారు? దేవునికి శత్రువులు అయిపోయారు, దేవునికి విరోధులు అయిపోయారు, దేవునికి అవిధేయులు అయిపోయారు, దేవునికి అవిశ్వాసులు అయిపోయారు. అంటే దేవుని మాట మీద నమ్మకము లేనటువంటి వ్యక్తులుగా మానవ జాతి మీద ముద్ర వేయబడ్డది. దేవునికి స్తోత్రం. ఏమని? దేవుని మాట యందు విశ్వాసము లేనటువంటి మనుషులు అని మానవ జాతి మీద ముద్ర వేయబడ్డదన్నమాట. ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచటము ద్వారా దేవునితో సమాధాన పరుచుకోవాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ మాట ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
నీవెవరివైనా సరే విశ్వాసం అనేది ఒకటి ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఆయనతో సమాధాన పరచుకోవాలనుకుంటున్నా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవిశ్వాసము వలన దేవునికి దూరమైనటువంటి మానవ జాతిని ఇప్పుడు మళ్ళీ విశ్వాసము ద్వారా దేవునితో సమాధాన పరచుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు అన్నమాట. నీవెవరైనా సరే విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు దేని మీద నీ విశ్వాసం ఉంచాలి అంటే రోమా పత్రిక 3వ అధ్యాయము, రోమా పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మవారికందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు నీవెవరైనా సరే నీతిమంతుడు కావాలంటే, నీవెవరైనా దేవునికి స్నేహితుడు కావాలంటే, నీవెవరైనా సరే దేవునికి దగ్గరస్తుడు కావాలంటే, దేవునికి నీవు సమీపస్తుడు కావాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసము నీకుండాలి అన్నాడు అక్కడ. తర్వాత 24లో కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. ఇక్కడ కూడా ఏమన్నాడంటే నమ్మువారు అన్నాడు. దేనిని నమ్మువారు అంటే దేవునికి దూరస్తులైనటువంటి మానవ జాతిని, దేవునికి శత్రువులైనటువంటి మానవ జాతిని, దేవునికి విరోధులైనటువంటి మానవ జాతిని, దేవుని యందలి అవిశ్వాసము కలిగిన మానవ జాతిని యేసుక్రీస్తునందు నీవు నమ్మకము కలిగి ఉంచడం ద్వారా దేవుడు నిన్ను స్నేహితునిగా చేసుకుంటున్నాడు. దేవుని ఇంట్లో నిన్ను వారసునిగా చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు నివాసం ఉంటున్నటువంటి స్థానంలో నిన్ను పెట్టాలని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉన్నాడు. దేనిని బట్టి? దేవునికి స్తోత్రం. దేనిని బట్టి? మీరు ఇప్పుడు చెప్తేనే నేను ముందుకు వెళ్తాను. దేనిని బట్టి సమీపస్తులను చేసుకోవాలనుకుంటున్నా? గట్టిగా చెప్పండి కొంచెం. చెప్పేది నిజమే, మీరు చెప్పేది నిజమే కానీ భయపడుతూ చెప్తున్నా. అయినా పర్వాలేదు, మీరు భయపడే పనులు ఎవరు తప్పు చెప్పారు అనుకోండి, మీరు ఎందుకు తప్పు చెప్పారని మిమ్మల్ని ఏమన్నా దండించే సెక్షన్ ఉందా? మీరు తప్పు చెప్పినా ఆ తర్వాత ఇది తప్పు ఇది రైట్ అని చెప్పడానికే నేను దేవుడు పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉన్నారు. దేనిని బట్టి మనము సృష్టికర్త అయిన దేవునితో సమాధాన పరచబడగలుగుతామంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. యేసయ్య నా రోగం బాగు చేశాడని విశ్వాసం, యేసయ్య నా పురుగుడు తీసేసి డాబా ఇచ్చేసిందనే విశ్వాసం, లేకపోతే తప్పిపోయిన నా కుమారుడు నాకు దొరికేటట్టు చేశాడు అంత గొప్పవాడు యేసయ్య అని, లేకపోతే నేను గుండె ఆపరేషన్కి వెళ్ళాను, ఆపరేషన్కి వెళ్తే డాక్టర్లు నువ్వు బ్రతకమన్నారు, ఆ తర్వాత ఆ రాత్రి కాలంలోనే యేసయ్య వచ్చి నన్ను దర్శించి నన్ను ముట్టి స్వస్థపరచాడు, అందుకు నేను యేసు దేవుడు అంటున్నాను. ఇవన్నీ కాదు. ఇవన్నీ జరిగితే జరుగుతాయి, జరగమని నేను అంటాలే. యేసయ్య నన్ను కూడా దర్శించిండు 2006లో. అందును బట్టే యేసు దేవుడని నేను చెప్పాను అనుకోండి, అందును బట్టే యేసు రక్షకుడని మనం నమ్మాము అని అనుకుంటే ఇది సరైన సువార్త కాదు, సరైన నమ్మిక కాదు. ఎందుకంటే మాకు బామ్మార్ది ఉండేది. ఈ విషయం కూడా మీకు చెప్పాను నేను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం. నేను అప్పుడు ఏమైనా సువార్త చేసేటోనంటే
అరే నేను చచ్చిపోయేటోని రా, 4 రోజులే బ్రతుకుతామన్నారు డాక్టర్ గారు. అయితే 4వ రోజు నేను యేసునందు విశ్వాసం ఉంచాను, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఆయనను దర్శించని నేను బ్రతికాను. యేసయ్య ఎంత గొప్ప దేవుడు రా చెప్తూ ఉండేవాడిని నేను సువార్త. మా బామ్మర్ది ఒకడు ఉన్నాడు, వాడు నాకంటే తెలియలేదు. వాడు అట్లా అయితేరా మరి మా కొడుకు పుట్టాడు. పుట్టిన తర్వాత వాడు ఇటు మెదలట్లే అటు మెదలట్లేదు. నేనేమో మా ఊర్లో ఉన్నా, మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసినా ఇట్లా అని చెప్పారు. అయితే నేను వెళ్తూ వెళ్తూ దారిలో ఒక గుడి ఉంది. ఆ గుడి దగ్గర 2 చేతులు ఎత్తి దండం పెట్టుకుని నేను అక్కడికి వెళ్ళేసరికి నా కొడుకు అటు ఇటు మెదిలితే నేను నీ దగ్గరికి ఏదో పట్టుకొని వచ్చేస్తానని చెప్పి మొక్కుకొని వెళ్ళాడు. వెళ్ళేసరికి వీడు అనుకున్నట్లుగా అవి వెళ్ళేసరికి అటు ఇటు మెదిలి. ఇప్పుడు యేసు గొప్ప దేవుడు అని నేను చెప్పినందుకు వాడిని చెప్తే మరి ఇప్పుడు దాన్ని బట్టి అయితే మరి ఈయన కూడా గొప్పోడే కదా అని అన్నాడు. వాస్తవమే కాదా? అది సరైన నమ్మకము కాదు. ఇవాళ చాలా మంది విశ్వాసులు యేసయ్య నన్ను చచ్చిపెట్టును బ్రతికించాడని నమ్ముతున్నారు. అది నమ్మొద్దంటారే. అక్కడికి వచ్చిన నీవు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం గాడికి రావాలి. ఏమనుకుంటున్నారు ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణము యేసయ్య అంటున్నారు. ఏ స్థితిలో అంటే ఒకప్పుడు వాళ్ళ పూరు గుడిసే, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, పూరు గుడిసే. కానీ వాళ్ళ కోటీశ్వరుడు, లక్షాధికారి కూడా యేసయ్య నమ్ముకున్నాడు, తన కోట్లు సంపాదించాడు. సమాజంలో మంచి విలువ గౌరవం ఉంది. ఆయన సువార్త చెప్తున్నాడు. ఏమని చెప్తుందంటే యేసయ్య ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఒకప్పుడు మాది చుట్టూ పూలు గుడిసి ఉండేది. ఇవాళ చూడు నా బిల్డింగ్, నా వేషము, నా అపస్థేలు, నా బ్యాంకు బ్యాలెన్స్, వెండి బంగారము, ఎంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. యేసయ్యని నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడని వారు చెప్తాడు. ఇది సరైనదే కాదు. మరి అలాగంటే యేసయ్యని నమ్ముకోకుండా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళకి తినడానికి తిండి లేదు. పక్కింటి వాళ్ళు కొద్ది గంజి పోస్తే ఆ గంజి తాగి తను తన భార్య ఇద్దరు కూడా కొనసాగేవారు ముందు. కానీ వాళ్ళు మరి కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి అలాంటి మరి ఇప్పుడు వాళ్ళు నమ్మిన దేవుడు కూడా గొప్ప దేవుడిని నమ్ముదామా? కాబట్టి ఇది రాంగ్ వే. నీ విశ్వాసము నాకేదో దేవుడు చేసేసాడు, నన్ను దేవుడేదో సమృద్ధిలో తీసుకెళ్ళాడు, దేవుడు నాకు ఏదో చేశాడు కాబట్టి, స్వస్థపరిచాడు కాబట్టి యేసు దేవుడిని నువ్వు నమ్మితే నువ్వు ప్రమాదంలోనే ఉన్నావు. కానీ వాస్తవం తెలుసుకోవాలి. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దేవునికి విరోధైపోయాడు, దేవుని యొక్క అవిశ్వాసం కలిగినోడు అయిపోయాడు. వానిని బట్టి మనుషులందరూ అవిశ్వాసులైపోయారు. ఈ దేవునికి అవిశ్వాసులు, దేవునికి దూరస్తులైన ఈ మానవ జాతిని అంతటిని దేవునితో సమాధాన పరచడానికి దేవుడు చేసిన కార్యం ఏంటో నీవు తెలుసుకోవాలి. అవిశ్వాసులను ఇప్పుడు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నాతో సమాధాన పరచబడ్డాడు. ఎందుకు అంటే మనుషులందరూ పాపముల నిమిత్తము ఆయన శిలువ మీద వేలాడదీయబడ్డాడు, నా కోసము వేలాడదీయబడ్డాడు అని నమ్మి నువ్వు సువార్త చెప్పాలి. మరి బాబు యేసు దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన మనుషులందరి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టి మనుషులందరి పాపముల నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని సువార్త చెప్పేవాడికి. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నిన్ను తన ఇంటికి వారసునిగా చేస్తూ ఉన్నాడు. దేవుడు నీతో సమాధాన పరచబడుతూ ఉన్నాడు. దేవుడు నీకు స్నేహితుడైపోతున్నాడు. దేవుని ఇంటికి నువ్వు వారసుడు అయిపోతున్నావు దీన్ని బట్టి అని నేను నమ్మి సువార్త చెప్తాను. ఇప్పుడు ఇంకొకడు ఎవడైనా, నా బామ్మర్ లాంటి వాడు ఎవడైనా వచ్చి అరే నువ్వు యేసు దేవుడి గురించి ఎంతగా చెప్తున్నావు, ఇది ఫలానా ఇంకొక ఆయన కూడా ఇలా చేశాడు అని చెప్పడానికి ఆధారం ఉందా? లేదు. ఈ విషయం మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగుతున్నాగా. మొట్టమొదట మనుషుడు అవిశ్వాసము చేత దేవునికి దూరస్తుడయ్యాడు. ఇప్పుడు మనుషుడు యేసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా దేవునికి
సమీపస్తులు అవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రాముఖ్యమైనది ఏంటి? విశ్వాసం అనేది ప్రాముఖ్యం. విశ్వాసము అంటే నమ్మకం అని అర్థం. విశ్వాసం అంటే నమ్మకం. దీని మీద ఇంకో పాయింట్ గుర్తొస్తుంది కానీ ఆ పాయింట్ ఒకటి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నేను చెబుతాను. అయితే దేవుని యందు విశ్వాసము గల వారిగా ఉండునట్లుగా దేవుడు మనల్ని చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవునికి సమీపస్తులయ్యారు. వారు ఎప్పుడు మరణించినా కానీ దేవుని యొద్దకు వెళ్ళడానికి దేవుడే అవకాశాన్ని ఇచ్చాడు. ఈ విషయం మనం గ్రహించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువుల గురించి ఒక మాట వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరి. ఈ మాటను బట్టి చాలా మంది గొర్రె పిల్లలు ఉన్నటువంటి ఫోటోను పెట్టుకుంటారని వాడి కొంతమంది. తెలుసా గొర్రె పిల్ల? గొల్లగూడెంలో ఉంటాయి. ఆ ఫోటో పెట్టుకొని యేసయ్యకి గొర్రె పిల్లలు అంటే చాలా ఇష్టం అని చెప్పని ఆ గొర్రె పిల్ల పెట్టుకుంటారు. ఆ గొర్రె పిల్లలు కాదు, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని గొర్రెలు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి యేసు ప్రభువు మంచి కాపరి. కాపరి అంటే అర్థం ఏంటి? గొర్రెలను కాపాడేవాడు. గొర్రెలు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ పక్కన దక్షిణాది తమ్ముడాల ఇల్లు రోడ్డు పక్కనే ఉందన్న, వాళ్ళు బీరపాదులు ఆనపాదులు పెడతారు. అట్నుంచి వచ్చేటువంటి గొర్రె ఆ బీరపాదులు లాగాలనుకున్నదనుకో ఏం చేస్తాడు కాపరి? నువ్వు చేసేది మంచిది కాదు అని దాన్ని గద్దించి మళ్ళీ గొర్రెలలో కలుపుతాడు అన్నమాట. అట్లానే కొంత ముళ్ళు గంపలు ఉన్నాయి. ఈ గొర్రెల ముళ్ళు గంపల్లోనికి పోదామని వెళ్తూ ఉంది. అప్పుడు ఏం చేస్తాడు గొర్రెల కాపరి? అటు ముళ్ళులు ఉన్నాయి, అవి నీకు పుచ్చుకుంటే నొప్పి వస్తుంది, నొప్పి వస్తే తర్వాత పుండు అవుతుంది, దానికి చాలా మళ్ళీ నేను బాగు చేయాలి అని అటు వెళ్ళకుండా వాటిని మళ్ళీ సరైన మార్గంలోనికి నడిపిస్తూ పోతూ ఉంటాడు అన్నమాట. దేవుడికి స్తోత్రం. మీరు బాగా గమనించాలి. మొదటి విషయం ఏం చెప్పాను? దేవునికి మొట్టమొదటి మనుష్యుడు అవిశ్వాసము చేతనే వెళ్ళగొట్టబడ్డాడు. ఇప్పుడు మానవ జాతి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా తనతో సమాధానపరుచుకుంటున్నాడు, తన రాజ్యములో చేర్చుకుంటూ ఉన్నాడు. ఇది మొదటి విషయం. ఇది ఎవరు కూడా గమనించాలి. గమనించకుండా ఉండవద్దు. దేవుడికి స్తోత్రం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వీళ్లకు మనకు యేసు ప్రభువారు మంచి కాపరి అని చెప్పింది బైబిల్. ఆయన తన గొర్రెల కోసం ప్రాణము పెట్టును. మంచి కాపరి అనేవాడు గొర్రెల కోసం ప్రాణం పెట్టు. ఇప్పుడు యేసు ప్రభువారు మంచి కాపరి అని అడ. అయితే చాలా మంది కాపరుల స్థాయిలోనికి వద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు యథార్థవంతులు. వాళ్ళు యథార్థవంతులే. ఎందుకంటే వాళ్ళెవరు కూడా నా ద్వారానే దేవుని యొద్దకు మీరు వస్తారు అని చెప్పలే. చెప్పారా? నేను దేవుని యొద్ద నుండి వచ్చిన వాడిని అని చెప్పారు ఎవరైనా? కాబట్టి యథార్థవంతులు కాదా వాళ్ళు? వాళ్ళు చాలా యథార్థవంతులు. ఎవరు?
గొప్పలు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు, వాళ్ళైన సామాన్యులు కాదు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళు చాలా యథార్థవంతులు. ఎవరు ఈ మాట చెప్పాల, నా ద్వారా తప్ప ఎవడు కూడా దేవుని యొద్దకు రాడని వాళ్ళు ఎవరు చెప్పాలి. వాళ్ళు నిజమే కాబట్టి. అలా యేసు కూడా యథార్థవంతుడు. యథార్థవంతుడు కనుక నేను చెప్పాను, నేనే మార్గము, నేను తప్ప వేరొక మార్గము లేదు అని చెప్పాడు. నా ద్వారానే మీరు దేవుని యొద్దకు వస్తారు అని చెప్పాడు అనమాట. ఇక చాలా విషయాలు చెప్పాడు. ఆయన చెప్పిన విషయాలలో ఎవరు కూడా దేవతలు అనబడిన వాళ్ళు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు చెప్పలేదు. కాబట్టి నేను వాళ్ళను యథార్థవంతులని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇప్పుడు యేసయ్య మంచి కాపరి. ఈ మంచి కాపరి మన కోసం ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రాణం పెట్టాడు. తర్వాత 3వ దినమున తిరిగి లేచాడు. తర్వాత 40వ దినమున పరలోకమునకు. తెలుసా మీకు ఈ మాట? దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ యేసు మీరు చూస్తూ ఉంటుండగానే పరలోకానికి వెళ్ళారు. హల్లెలూయా. ఈ సాక్ష్యం ఎవరి దగ్గరైనా ఉందా అని చెప్పంటే ఎవరి దగ్గర కూడా ఈ సాక్ష్యం లేదు. దేవతలు అనబడిన వాళ్ళు యథార్థవంతులని నేను అనడానికి కారణం ఇది. దేవుడికి స్తోత్రం. వాళ్ళెవరు కూడా ఆ విషయాన్ని చెప్పలేదు. వాళ్ళను గురించినటువంటి రాసినటువంటి వాళ్ళు కూడా యథార్థవంతులే. వాళ్ళని గురించి ఆ విషయం రాయలేదు. దేవుడికి స్తోత్రం. మీకు అందరికి అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పే విషయం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏం పర్వాలేదు, అర్థం కాకపోయినా ఎందుకు అర్థం చేసుకోలేదని నేను మిమ్మల్ని ఏమి అనను. మళ్ళీ చెప్తా. ఈ ఓపుకుంటే అన్న మాకు అర్థం కాలేదన్నా అని అన్నారు అనుకోండి, నేను మళ్ళీ చెప్పడానికి కూడా నేను ఉన్నాను. కాబట్టి మీకు అర్థమైనా పర్వాలేదు, అర్థం కాకపోయినా పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ నేను చెప్తాను. మొదటి విషయము అవిశ్వాసము వలన దేవునికి దూరమైనటువంటి మానవులను విశ్వాసము ద్వారానే దేవునితో సమాధాన పరుచుకోవాలని అనుకున్నాడు. ఆ విశ్వాసము యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచాడని నమ్ముట ద్వారా దేవునితో సమాధాన పరుచుకోవాలి. యేసయ్య మంచి కాపరి, మనందరికి కూడా ఆయన మంచి కాపరి. మన కోసము తన ప్రాణాన్ని పెట్టినటువంటి గొప్ప కాపరి. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. యేసు ప్రభువు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. పరలోకమునకు వెళ్ళిన యేసు మనలను అనాథలుగా విడిచిపెట్టక పరిశుద్ధాత్మను మన యొద్దకు పంపించాడు. ఆయన చెప్పాడు, చెప్పినట్టుగా పంపించాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మరికొంతమందిని ఎన్నుకున్నాడు. వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఈ లోకములో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించుటకు. సువార్త ప్రకటించబడిన తరువాత ఆ సువార్తను విశ్వసించినటువంటి వారు దేవుని పిల్లలయ్యారు, పరిశుద్ధులుగా పిలువబడ్డారు. ఈ పరిశుద్ధులుగా పిలువబడుతున్నటువంటి వీళ్ళను సంపూర్ణులుగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం.
జాగ్రత్తగా వినాలి అమలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను పంపించారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే అనేకులను యేసు వైపు త్రిప్పి యేసు వైపు తిరిగినటువంటి వాళ్ళలో కొంతమందిని ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. మీరెంత ఆసక్తిగా వింటే నేను అంత చక్కటి దేవుని సంకల్ప ప్రకారమైన మాటలు నేను చెప్పగలను. మీరు అశ్రద్ధగా వింటే నేను కూడా వీళ్ళు వినడానికి మనసు లేదని చెప్పేసి అని ముగించేస్తాను. దేవుని సంకల్పాన్ని మనం మిస్ అయిపోతాం, మనం నష్టపోతాం. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఈ యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని పరిశుద్ధులు అని పిలిచారు. ఈ పరిశుద్ధులైనటువంటి వారు సంపూర్ణులు కావడం కోసం దేవుడు భూమి మీద కొన్ని పరిచర్యలను నియమించిండు. దేవునికి స్తోత్రం. నియమించలేదు, నియమించింది. ఏంటిది ఆ పరిచర్యలు అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్తికులను గాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గలతీ అపోస్తలులను ప్రవక్తలను సువార్తికులను కాపరులను ఉపదేశకులను పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నియమించిండు? ఎందుకు నియమించిండు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు దేవుడు వారిని నియమించిందంటే పరిశుద్ధపరచబడినటువంటి వారు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు సంపూర్ణులగునట్లు అన్నారు. యేసునందు విశ్వాసం ఉంచాం. యేసునందు విశ్వాసం ఉంచగానే మనం సంపూర్ణులం కాలే. జస్ట్ మన తల నుండి అరికాలు వరకు మన ప్రాణాత్మ శరీరములకు మన మనస్సుకు అంటిన మలినమును యేసు రక్తముతో కడిగాడు. అంతే తప్ప ఇక మనం యేసయ్య పోలికలోనికి మార్చబడ లేదు. అర్థమైందా? ఈ పరిశుద్ధపరచబడిన వాళ్ళు సంపూర్ణులు కావాలి. తర్వాత క్రీస్తు శరీరము అంటే క్రీస్తు శరీరం అంటే ఎవరు? సంఘమే. సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును ఇంకొకటి పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని నియమించాడు. అపోస్తలులుగా ప్రవక్తలుగా సువార్తికులుగా కాపరులుగా ఉపదేశకులు నియమించాడు. ఎవరు నియమించారు? ఇది దేవుడు నియమించిండు. ఎందుకు నియమించిండు అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు నియమించిండు. పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి దేవుడు నియమించిండు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును కొందరిని దేవుడు ప్రత్యేకంగా నియమించింది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుడు ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు అపవాది దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అర్థమవుతుంది? మొట్టమొదట దేవుడు ఆదామవ్వలను తయారు చేసి ఏదైనా తోటలో పెట్టాడు. ఆ తర్వాత అపవాది ఏం చేసిందంటే వాళ్ళను పాడు చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాడు చేశాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు మానవుల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేవడానికి వస్తే యేసయ్య కొరకు నియమించిన కాలం రాకముందే యేసును చంపేద్దామని చూసింది. అర్థమవుతుందా? అంటే దేవుడు ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని పాడు చేద్దామని చూసేది పని ఎవరిది అంటే అపవాది.
పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు మరి అపవాది ఏం చేసిండు? హల్లెలూయా. అపవాది ఏం చేసిండు అంటే, ఇప్పుడు సార్వత్రిక క్రైస్తవ సంఘములో ఒక అబద్ధ ప్రచారం ఉంది. ఏంటిది ఆ ప్రచారం అంటే, బాబు క్రీస్తు సంఘంలో అపోస్తలులు అనబడిన వారు, పరిశుద్ధులు అనబడిన ప్రవక్తలు అనబడిన వాళ్ళు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అనబడిన వాళ్ళు ఎవరు లేరు. ఆ పరిచర్య అయిపోయింది. అది మొదటి శతాబ్దంలోనే అయిపోయింది. ఇప్పుడు ఎవరు లేరు, ప్రవక్తలు లేరు, ఇప్పుడు అపోస్తలులు లేరు, మనకు అవసరం లేదు, మనమందరం సమానమే అనేటువంటి ఆలోచన ధోరణి క్రైస్తవ సమాజంలో ఉంది. అవునా కదా? చాలా మంది ఈ ధోరణి ఉంది. అయితే నేను అడుగుతా వాళ్ళని ఒక ప్రశ్న. ఏంటిది ఆ ప్రశ్న అంటే, నిజమేనండి అపోస్తలులు లేరు, ప్రవక్తలు లేరు, కాపరులు లేరు, సువార్తికులు లేరు, ఉపదేశకులు లేరని మీరు అంటున్నారు కదా, అసలు వీళ్ళని దేవుడు ఎందుకు నియమించాడని అడుగుతాను. ఎందుకు నియమించాడు ఇక్కడ? పరిశుద్ధులు సంపూర్ణులు కావడం కోసం నియమించింది. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు వీళ్ళెవరూ లేరని మీరు అంటున్నారు కదా, మరి పరిశుద్ధపరచబడిన వాళ్ళు సంపూర్ణులు అయ్యారా? అయ్యారా? అంటే సంపూర్ణులు కాలేదు ఇంకా. మరి సంపూర్ణులు కాకముందే ఈ అపోస్తలులు, ప్రవక్తలు ఈ పరిచర్యను దేవుడు తీసేస్తే మరి ఇప్పుడు వీళ్ళు ఎలా సంపూర్ణులు అవుతారు? దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడు సంపూర్ణులు అవుతారు చెప్పండి అంటే, ఏమన్నారు, ఏదో మాకైతే తెలియదు, మా గురువు గారు మాత్రం అపోస్తలులు లేరు, ప్రవక్తలు లేరు, సువార్తికులు లేరు, ఆ పరిచర్య అయిపోయిందని వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా అంట. నేనేమంటానంటే, మీ గురువులకే గురువు అయిన వాడు చెప్పాడు ఇక్కడ. మీ గురువుకి నా గురువుకి, మనందరి గురువులకు గురువు అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఈ మాట. ఏది నమ్ముదాం? మన తలమి మన గురువు గారి మాట నమ్ముదామా? మన గురువు గారికి పైన గురువు గారుగా ఉన్న ఆయన మాట నమ్ముదాం? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పలికించిన మాట నమ్ముదాం. దేని నమ్మడం సమంజసం, దేని నమ్మడం న్యాయం అంటే, పరిశుద్ధాత్మ దేవుడు లేఖనములో ఏదైతే తెలియజేశాడో అది నమ్మడం క్షేమం. కాబట్టి ఇంకా సంపూర్ణులు కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ పరిచర్య ఉండాలి, ఉండి తీరుతుంది, ఉంది అనేది పాయింట్. అర్థమైందా మీకు? దీన్ని చెడగొట్టాడు సైతానుగా. అర్థమైంది? క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఒక దేవుడు నియమించిన విషయాన్ని అపవాది చెడగొట్టి. అయితే మనము అపవాది తంత్రం ఏంటో తెలుసుకోవాలి. అపవాది తంత్రములు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సార్వత్రిక సంఘములో దేవుడు నియమించినటువంటి సేవ నియమము ప్రకారము పరిచర్య ధర్మము జరగాలి. ఇది విషయం. ఇప్పుడు ఈ పునాదినే అపవాది లేకుండా సార్వత్రిక సంఘములో దీన్ని చెడగొట్టాడు. కాబట్టి ఇప్పుడు ఈ పునాది క్రైస్తవులందరూ కూడా దీన్ని బాగు చేసుకోవాలి. ఎవరైనా సరే, ఏ డినామినేషన్ అయినా, ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే కంపల్సరీ బాగు చేసుకోవాలా. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి అంటే అపోస్తలులు ఉండాలి, ప్రవక్తలు ఉండాలి, సువార్తికులు ఉండాలి, కాపరులు ఉండాలి, ఉపదేశకులు, 4 లేక 5 పరిచర్యలు సంఘములో జరగాలి. ఇది అవసరం లేదు అని ఎవరు చెప్పారంటే సైతాన్ అని చెప్పేసి. ఇప్పుడు మనం అందరూ సమానమే అని చెప్పేసి అనుకుంటే, నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నాను, మీరెందుకు అక్కడ నుండి వినాలి? నేను కూడా మీతో సమానమే కదా. మీరు కూడా ఏడవచ్చి అప్పుడు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉండిపోతే వినోడు ఎవడున్నాడు? కాబట్టి అది సమంజసంగా లేదు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళలో కొందరిని దేవుడు నియమించింది. అందులో ఈ పునాది ఒకటి పాడైపోయింది, పాడు చేశాడు. ఆ తర్వాత
నీ పునాది బాగు చేసుకొని ఈ అపోస్తలుల క్రమం ప్రకారం ఉన్నటువంటి పరిచర్యలో ఉన్న విశ్వాసులను అపవాది ఒక పని చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా విన్నాం. మొదటగా పునాదిని పాడు చేశాడు. ఆ తర్వాత అపోస్తలుల ఆలోచన ప్రకారం, అపోస్తలుల క్రమం ప్రకారము సరిచేసుకున్నటువంటి సంఘాలలో వీళ్ళు పునాది పాడు చేస్తే వీళ్ళు పునాదిని బాగు చేసుకున్నారు. ఇలా రాదు. ఇప్పుడు ఇలా కాకుండా విశ్వాసుల హృదయాలలో నేను పని చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఏం పని అంటే, యేసు మంచి కాపరి. ఆ మంచి కాపరి అయినటువంటి వాడు భూమి మీద సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మము జరగడానికి కాపరిని నియమించింది. జాగ్రత్తగా కాపరిని నియమించిండు దేవుడు. ఎందుకు నియమించాడు? కాపరి ఏం చేస్తాడు, ఏం చేయాలి అంటే, విశ్వాసికి, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తికి పరిచర్య ధర్మం జరగాలి. మొదటిగా ఇతడు ఏం చేస్తాడు? సువార్త పని చేస్తాడు. ఆ సువార్త వినినటువంటి వాళ్లకు బాప్తీసం ఇవ్వడానికి ఈయన నియమించింది. బాప్తీసం తీసుకున్న తర్వాత సంఘ కార్యక్రమంలో పల్లవిరవడం ఒక ప్రాముఖ్యమైన విషయం. ప్రభురాత్రి భోజనం ప్రతి ఆదివారము వాళ్ళకు విరిచి పంచిపెడుతూ ఉండేటువంటి పని. ఆ తర్వాత ఆ విశ్వాసి పరలోకపు యాత్రలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈ నడుస్తున్న కాలక్రమంలో ఏదైనా తప్పుదారి పక్కకు వెళ్ళినప్పుడు, తమ్ముడు ఇది మంచిది కాదు, చెల్లి ఇది మంచిది కాదు, ఇది సరైన త్రోవ అని చూపించి మిమ్మల్ని నడిపించడం కోసం దేవుడు కాపరిని నియమించిండు. అయితే అపవాది ఏం చేస్తున్నాడంటే, ఈ విశ్వాసులైనటువంటి వారికి, పరిశుద్ధపరచబడినటువంటి వారు సంపూర్ణులు కాకుండా ఉండాలి అంటే కాపరి మాటకు విధేయత చూపుతుంది. కాపరి మీద ద్వేషపూరితమైన ఆలోచనలు పుట్టించాలి. కాపరి మీద విరోధమైన మనస్సు కలుగజేయాలి అని అనేక మంది మనస్సులలో అపవాది చేస్తున్న కార్యం ఇది. విశ్వాసి గ్రహించాలి. దైవజనునికి వేరుగా, దైవజనుని మీద నీకు విరోధము, దైవజనునికి నీవు శత్రువుగా నీ మనస్సులో ఆలోచన వచ్చింది అంటే అపవాది ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు దైవజనునికి నువ్వు బయట ఉన్నావు, ఇప్పుడు నిన్ను నడిపించేది ఎవరు, నిన్ను కాపాడేది ఎవరు అంటే అపవాదే నిన్ను పక్కకు తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి నిన్ను వేరే వేరే విధానాలను తీసుకుని వెళ్ళి నిన్ను పాడు చేయాలనేది వాడి ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. అపవాది గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు, ఎవరిని మృంగుదునా అని. జాగ్రత్తగా వినాలి. ఏమనుకుంటారు ఆ మాట? మనం చదువుతూ ఉన్నాం, అనేకులతో ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాం, కానీ నా విషయంలో అపవాది ఏం చేస్తున్నాడని వ్యక్తిగతమైన గ్రహింపు లేకుండా అపవాది మనలను పాడు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ విశ్వాస జీవితంలో నువ్వెవరైనా ఒక మాట అన్నావు అనుకో, దురుసుపడి దేవుడు నిన్ను క్షమిస్తాడు, తమ్ముడు అలా మాట్లాడకూడదు, చెల్లి అలా మాట్లాడకూడదని చెప్పడానికి ఇక్కడ నేను ఉంటాడు. ఒకవేళ ఏదైనా ఒక బలహీనత కలిగి నువ్వు పాపం చేసావనుకో, ఆ పాపమును నుంచి నిన్ను విడిపించి మళ్ళీ సరైన మార్గంలో నడిపించడానికి ఈ కాపరి ఉన్నాడు. కానీ ఈ కాపరి మీదనే నీకు విరోధమైన మనసు పుట్టించాడు అనుకో, ఇంక నిన్ను సరి చేసేవాడు ఉన్నాడు అంటే కొంతమంది అనుకున్నారు, దేవుడు లేదా? సైతాన్ ఇచ్చే ఆలోచన, దేవుడు ఉన్నాడు బాబు, లేడని ఎవరన్నారు? కానీ దేవుడు నన్ను పెట్టాడు. దేవుడి కాపరిని ఈనాడు చాలా మంది విశ్వాసులు ఇటువంటి ఆలోచనలో పడి దేవునికి, దేవుని వాక్యానికి వేరుగా బ్రతుకుతూ ఉన్నారు. ఇది ఎటువంటిదంటే వ్యభిచారము కంటే భయంకరమైన పాపం, నరహత్య కంటే కూడా భయంకరమైన పాపం,
భూమి మీద నీవు ఎన్ని పాపములైతే ఉన్నాయని అనుకుంటావో వాటన్నిటికంటే కూడా భయంకరమైన పాపం ఏంటంటే నీవు సంపూర్ణుడు కావడానికి దేవుడు నియమించిన కాపరి మీద వ్యతిరేకమైన మనస్సు అత్యంత ప్రమాదకరమైనది. ఇది ఎవరు చేస్తున్నారు? మీరు కాదు, మీ లోపల అపవాది కలుగు చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే కాపరి స్థాయి వేరు. కాపరి స్థాయి వేరు. తను అందరితో సమానుడు కాదు. ఆయన ఆలోచన కానీ ఆయన ఆలోచన ఒకటే ఉంటుంది. ఎవరికంటే దేవుని చేత పంపబడిన దైవజనుడికి ఉంటుంది. ఏముంటుందంటే ప్రతి విశ్వాసిని సంపూర్ణునిగా చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఆ మాట చూడండి ఒకసారి. కొలస్సీ పత్రికలో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము. ఇది దేవుని చేత పంపబడిన కాపరికి ఉండేటువంటి ఆలోచన విధానం. ప్రతి మనుషుని ఏం చేయాలనుకుంటున్నామంటే సంపూర్ణునిగా చేయాలి. మరి సంపూర్ణుడు కావాలి అంటే సమస్త విధములైన జ్ఞానం, ఈ సమస్త విధములైన జ్ఞానముతో నేను సంపూర్ణునిగా చేయాలి. అంటే ఇప్పుడు దేవుని చేత పంపబడిన దైవజనునికి ఏం కావాలి? సమస్త విధములైన జ్ఞానం. అన్ని విషయాలలో జ్ఞానము తను సంపాదించి ఆ జ్ఞానమును నీకు అర్థమయ్యేటట్లుగా నిన్ను సంపూర్ణంగా చేయడానికి ఉపయోగపడే విధంగా దైవజనుడు ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వేమో సంకుచితంగా ఆలోచించే వ్యక్తి, నీ కాళ్ళ ముందు ఆలోచించేటువంటి వ్యక్తి, నీ గురించి నీవు ఆలోచించుకునే వ్యక్తి. కానీ నిన్ను సంపూర్ణంగా నిలబెట్టాలనుకునే వ్యక్తి ఆలోచన నీకు అందదు. కాబట్టి ఏమనిపించిందంటే మాస్టర్ గారు చేసేదేం బాగలేదు, అది సరేనా, అది అట్లయినా, ఇది ఎట్లయినా అని చెప్పేసి అంటూ ఉంటాం. ఎందుకు? కాపరి యొక్క ఉద్దేశం ఏమో సమస్త విధములకు జ్ఞానం. అంటే అన్ని విషయాలలో నువ్వు చెడు అనుకున్న దానివి, నువ్వు మంచి అనుకున్న దానివి, అన్ని విషయములలో ఆయన జ్ఞానవంతుడే నిన్ను సంపూర్ణంగా చేద్దామని అనుకుంటాడు. కానీ నువ్వేమనుకుంటావంటే మాస్టర్ గారు చేయొచ్చా, అట్లా చేయొచ్చా? ఎందుకు అనుకుంటున్నామంటే అపవాది నిన్ను మోసం చేస్తున్నాడని గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగుతాం. అపవాది మనలను మోసం చేస్తున్నా. ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సంఘములో దాదాపుగా 80-90% మంది విశ్వాసులు ఈ విధమైన అపవాది యొక్క పుట్టలో పడిపోయి కాపరికి దూరం అయిపోతున్నారు. కాపరితో సహవాసం లేకపోతున్నారు. దేవుడు నియమించినటువంటి కాపరి నందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసము ద్వారానే దేవుడు నీతో సమాధాన పడాలనుకుంటున్నాడు. దేవుడు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచలే ఆదాం. ఈ పండు తినొద్దు అని చెబితే అపవాది చెప్పిందే ఇది చాలా బాగుంటుంది, ఇది మీరు తింటే అలా ఉంటారు ఎలా ఉంటారని చెప్పగానే దేవుని మాట మీద అవిశ్వాసం ఉంచి అపవాది చెప్పిన మాట మీద విశ్వాసం కలిగి పండు తిని ఆదాము దూరమైంది. ఇప్పుడు దేవుడు మళ్ళీ సంఘానికి చెబుతున్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచడం ద్వారా మిమ్మల్ని నాతో సమాధాన పరుచుకుంటున్నాను అని అన్నాను.
అయితే పరిశుద్ధపరచబడిన మీరు సంపూర్ణులు కావాలి అంటే మీకోసం నియమించిన కాపరితో మీరు సహవాసం చేయాలి. కాపరి ఏది చెబితే అంటే నీవు నమ్మాలంతే. నీకు ఇష్టం లేకపోవచ్చు, అది నీకు చెడుగా ఉండొచ్చు, అయినా సరే నువ్వు ఆయన మాటకు విధేయత చూపడం వల్లనే నీవు దేవుని మీద ఉంచిన విశ్వాసం కనపరచబడుతూ దేవునికి స్తోత్రం కలుగుతున్నాను. అయితే ఆనాడు ఏదేను తోటలోనికి వచ్చి అవ్వమ్మను ఆనామను పాడు చేసినట్లుగా ఈనాడు కూడా సంఘములోనికి అపవాది వచ్చి పాడు చేస్తుంది అని దేవుని చేత పంపబడిన దైవజనుడైన పౌలు భక్తుడు భయపడుతున్నానన్నాడు. తెలుసా మీకు ఎక్కడ ఉంది? కొరింథీ పత్రికలో చూడండి ఒకసారి. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి ఎవరైనా. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపబడినని మిమ్మును ప్రధానము చేసుకుని, కానీ సర్పము తన యుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగుగా. భయపడుతున్నాడు పౌలు భక్తుడు. ఎందుకు అంటే కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులు పౌలు భక్తుడి మీద విరోధమైన మనస్సు కలిగి ఉన్నారు. పౌలు భక్తుల ఉద్దేశము సమస్త విధములకు జ్ఞానముతో విశ్వాసులను గద్దించి వాళ్ళను సంపూర్ణులుగా చేయాలని తను ప్రయాసపడుతూ ఉంటే, కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసులకు పౌలు యొక్క ఆలోచన విధానము, పౌలు యొక్క ప్రవర్తన, పౌలు యొక్క నడవడిక చూసి వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి నచ్చని విషయాలు ఏవో ఉన్నాయి. అందుకని తన మీద విశ్వాసులు కొంచెం సనుగుడు గొనుగుడు ఉంది. ఇప్పుడు ఈ 11వ అధ్యాయం కొంచెం అవివేకముగా నేను మాట్లాడినా మీరు సహించాలి, మీరు సహించండి. నేను మీ దృష్టికి తెలివి లేని వాడిలాగే ఉన్నా, మంచిదే, మీరు అలాగ అనుకోండి. అయినా సరే ఇప్పుడు నేను చెబుతున్నా, మీరు వినాలి, సహించాలి. మిమ్మల్ని నేను క్రీస్తునకు పవిత్రురాలైన కన్యకనుగా సమర్పించాను. అయితే ఏదేను తోటలోనికి వచ్చి అవ్వమున మోసగించినట్లుగా మీ మనస్సులను కూడా చెరిపి పాడు చేసిద్దేమోనని భయపడుతూ ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుని చేత పంపబడిన దైవజనునికి విశ్వాసుల పట్ల ఉండేటువంటి భావం ఎవరైనా అంటే అక్కడికి వచ్చి అవ్వమ్మను పాడు చేసింది. చూసావా, దేవుడు అన్యాయస్తుడు. ఈ పండుగ చేస్తే మీరు దేవతల వలె ఉంటారు అని చెప్పింది. చెప్పేసరికి అవమ్మ మోసపోయింది. అట్లాగనే విశ్వాసుల హృదయాలలోనికి వచ్చి మీ సేవకుడిని చూడు ఒకసారి, ఆయన ప్రవర్తన చూడు, ఆయన నడక చూడు, ఆయన మాట్లాడే విధానం చూడు, ఆయన ఆలోచన విధానం చూడు. సరిగా ఉందా? ఈ విషయంలో సరిగా లేడు, ఈ విషయంలో సరిగా లేడు అని నిన్ను ప్రేరేపిస్తూ 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 నీకోసము దేవుడు పంపిన కాపరికి నిన్ను విరోధిగా చేస్తాడు, దూరస్తునిగా చేస్తాడు.
ఇక తర్వాత నిన్ను కాపాడడానికి, రక్షించడానికి ఎవరు ఉండరు. వీడు దూరం చేస్తూ 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 ఉంటే నీవు తిరుగుబాటు చేస్తూ ఉంటావు. తిరుగుబాటు చేస్తూ ఉంటే పరలోకములో ఉన్న దేవుడు చూస్తాడు, అవకాశం ఇస్తాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు అవకాశం ఇచ్చి ఇక వీడు తన తానే కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి వీడిని భూమి మీద నుండి తీసేస్తా. ఇంకొద్ది కాలం అయితే టోటల్గా రక్షణే కోల్పోతాడేమో. అది ఉండి రక్షణ కోల్పోయేదానికంటే వాడిని తీసేసి పరలోకం చేర్చడం మంచిది కదా అని అనేక మంది ఈ కారణాన్ని బట్టి చనిపోతున్న విశ్వాసం చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోపము వలన మనము కాలాన్ని ముగించడం కాదు, దేవుని ప్రేమ చేత ఇక చాలు నా కుమారుడా, ఈ భూమి మీద నీవు చేసిన మంచి చాలు, నీవు చేసిన త్యాగం చాలు, నీ పరిశుద్ధత చాలు, నీ విధేయత చాలు, ఇక నువ్వు వచ్చేసి అనేటట్లుగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ దినమున సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఇది దేవుని సందేశం. ఇది నా మాటలు కాదు, ఇది దేవుని మాటలు.